వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జానీ మాస్టర్ మీద ఆరోపణలతో వార్తల్లోకి వచ్చిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరి ఫోకస్ ఆమె మీదే నిలిచింది. సృష్టి వర్మ మిగతా కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటుంది, టాస్క్లు ఎలా ఆడుతుంది, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక వారం రోజుల్లోనే ఫస్ట్ వీక్ లోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె ఎలిమినేషన్ వెనక జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఉన్నారని ఓ పొలిటికల్ పార్టీ కూడా చక్రం తిప్పిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కొరియోగ్రాఫర్ కస్తూరి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కస్తూరి గారు. నమస్తే అండి. సృష్టి వర్మ మీ తోటి కొరియోగ్రాఫర్, మీరందరూ కూడా కలిసి పనిచేశారు. సృష్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం మీద, అలాగే ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి అంటే, మీరు ఇందాక ఏదో చెప్పారు మాస్టర్ విషయం కానీ, అంతకుముందు జరిగిన సందర్భాలు కానీ, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవి మనకి అవసరం లేదు. ఎందుకంటే నిజంగా ఆయనకి అంత సపోర్ట్ ఉండుంటే విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. సో అది విషయం పక్కన పెట్టేద్దాం. జస్ట్ నేను ఒక ప్రేక్షకురాలిగా మాట్లాడతాను. ఆ షోలో అమ్మాయి సృష్టి ఉండొచ్చు, ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఇంకొక మాస్టర్ ఉండొచ్చు. ఇంతకుముందుకు యానీ కూడా చేసింది మా కొరియోగ్రాఫర్ దాంట్లో, యానీ అమ్మాయి కూడా వెళ్ళింది అనమాట మాస్టర్. సో కామన్ ఒక ప్రేక్షకురాలిగా మాట్లాడితే ఫస్ట్ పబ్లిక్కి కావాల్సింది ఏంటి అంటే, మనకి విద్యాబాలన్ డట్టి పిక్చర్లో చెప్తారు, ఎంటర్టైన్మెంట్ 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 అంతే. ఈ మూడు అంటే ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే ఇది గేమ్ షో. దాంట్లో గెలవడం కానివ్వండి, బయటకు వెళ్ళిపోనివ్వడం కానివ్వండి, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అది పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు గెలిస్తేనేమో వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నట్టు, ఓడితేనేమో ఇంకొకరిది తప్పు అన్నట్టుగా మాట్లాడుకోకూడదు. యాక్చువల్లీ గేమ్ని గేమ్ షో లాగానే చూద్దాం. షో విషయానికి వస్తే ఇన్ని సీజన్స్ చేసినా కూడా ఈ షో ఏంటంటే కంటెస్టెంట్స్ కొంచెం చప్పగా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే, అంతగా ఆడతారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళు ఎలా ఉన్నారు, అంత ఇంట్రెస్టింగ్ ఎవరు క్రియేట్ చేయట్లేదు అక్కడ. ఒకవేళ కామన్ మ్యాన్ వచ్చినా కూడా, మిగతా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఆకట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మాట్లాడే అది ఏదో మామూలుగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ కూడా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుని కూర్చున్నప్పుడు, షోలో చూసినప్పుడు కొత్తగా ఎవరు చేస్తున్నారు పర్ఫార్మెన్స్ కానివ్వండి. అదొక డ్యాన్స్ షోలో అనిపించింది నాకు. మొన్నటి వరకు వెళ్తే ఏదో చూశాను అంటే, అలా చూసిన దాన్ని బట్టి అయితే ఏదో డ్యాన్స్ 1 2 3 4 చెప్పుకోవడాలు, గుడ్డు పోయిందని చెప్పడాలు, అరటిపండు, యాపిల్, ఇవన్నీ ఏంటంటే చీప్, అంటే కొంచెం వినడానికి కొంచెం ఎలాగో ఉందన్నమాట. షోలాగా అనిపించట్లేదు. అదేదో సంతలాగా, కూరగాయల మార్కెట్ లాగా కొట్టేసుకోవడాలు, ఇట్లా కాకుండా ఏదైనా కొత్తగా డిజైన్ చేస్తే, నా ఒక ఆడియన్స్ లాగా నేను మాట్లాడడం ఏంటంటే కొత్తగా ఉండాలి. ఆల్రెడీ అన్ని షోస్ వస్తున్నాయి, హిందీలో కూడా ఉంది బిగ్ బాస్, తెలుగులో ఇన్ని వరుసలు వచ్చినాయి. సేమ్ రొటీన్ అవుతుంది, రొటీన్ కామన్. అందరిని తీసుకెళ్ళి ఒక గదిలో పడేయడాలు, అంటే ఇట్లాంటి షోస్ అయితే యాక్సెప్ట్ నాకైతే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అందరిని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ఏదో ఉండాలిగా, చూడాలి అంటే ఉండాలి కదా. సో అక్కడ నాకు ఏం అనిపించట్లేదు. సో ఇంకా నాకు తెలిసి ఈ అమ్మాయి కొంచెం బెటర్ ఏమో అనిపించింది. ఇప్పుడు ఎలిమినేషన్ అయిన సంగతి పక్కన పెట్టేస్తే వీళ్ళందరిలో కంటే కూడా ఈ అమ్మాయి కొంచెం ఏదో చేసిందేమో అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఎలిమినేషన్ అయ్యారో అమ్మాయి గురించి మాట్లాడితే ఏంటంటే, అక్కడ నాగార్జున గారు గ్రేట్. అంటే అసలు అతని గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత పెద్ద వ్యక్తి ముందు కొన్ని సందర్భాలలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనుకుంటాను, సినిమా ఇండస్ట్రీలో అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఎంత ఎదిగినా ఒదిగుండాలి, ఉంటే తప్పితే ఇండస్ట్రీలో నెగ్గలేరు. ప్రతి ఒక్కరు ఎదురుగా మాట్లాడతారు, వెనక వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు ఎవరికి పొగరుంది, ఎవరికి ఏమీ లేదు. ఒకటి ఆడవాళ్ళ గురించి చెప్తూ ఇలా చిటికెళ్ళేసి మాట్లాడడం నేను గమనించానంటే, నా ఒపీనియన్. అంత పెద్ద వ్యక్తి ముందు అలా పర్ఫామ్ చేసి చెప్పాల్సినంత లేదేమో అనిపించింది నాగార్జున గారు. అంటే ఆ ప్లేస్లో అంత పెద్ద వ్యక్తితోని చిటికలేసి మాట్లాడడం ఒకటి. మిగతా వాళ్ళంతా కంటెస్టెంట్స్ కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అతన్ని ముందు మీరు కూర్చొని, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ఒక 10 మంది గుర్తిస్తున్నారు అనగానే లేనిపోయిందంతా ఒక అహంకారం వస్తుంది అనమాట. ఒక చిన్న సామెత, బియ్యం ఒడ్లు వస్తాయి, ఒడ్లు వచ్చినప్పుడు ఏమైందంటే అన్నీ కొట్టేసిన తర్వాత కొన్ని మిగులుతాయి. దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఇంతకుముందుకు పరిగలు అంటారు వాటిని, అవి ఏరుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఒక రాజు చూశాడంట. రాజు చూసి అరే ఈ అమ్మాయి ఇది బాగుంది అని పెళ్లి చేసుకున్నాడు. ఒక 6 months తర్వాత అదే పల్లెటూరు అడవిలోకి వెళ్ళారు. అయితే అక్కడ చింతకాయలు చూసి అడిగిందంట, ఈ వంకటింకర కాయలేంటి రాజా అని చెప్పి అడిగిందంట. సో పరిగలేరుకునే పాపని పల్లకిలో కూర్చోబెడితే వంకటింకర కాయలేంటి ఓనా రాజా అని అడిగిందట. సో మనకి కూడా ఏంటంటే కొంచెం పేరు రాగానే, కొంచెం అది రాగానే, నాట్ ఓన్లీ ఒక అమ్మాయి గురించి అనట్లేదు, షోస్ కానివ్వండి, బయట కానివ్వండి, ఏదన్నా ఆట కోసం వెళ్ళినప్పుడు ఆటనే ఆడాలి.
పబ్లిక్ ఎవరు ఎంటర్టైన్ చేయగలిగితేనే వాళ్ళు విన్ అవుతారు. అది నా ఒపీనియన్. కస్తూరి గారు మొత్తం ఫస్ట్ వీక్ లో 5గురు ఎలిమినేషన్ లో ఉన్నారు. తనూజ గౌడకి హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి, అలాగే సృష్టికి లీస్ట్ ఓట్లు వచ్చాయి. అంటే ఈమె మీద కోపంతో అందరూ వెళ్ళి వేరే వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు, అందువల్లే సృష్టికి రాలేదు ఓట్లు అని. ముఖ్యంగా ఈమెను సపోర్ట్ చేయని వాళ్ళలో జానీ మాస్టర్ ఫ్యాన్స్ కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇంతకుముందు జానీ మాస్టర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మీరందరూ ఆయన్నే సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిందంటారా? లేదండి, నేను చెప్తున్నాను కదా, అక్కడ ఏంటంటే మాస్టర్కి ఇప్పుడు ఇవన్నీ పట్టించుకునేంత టైం తనకి లేదు. తను నిజంగానే చాలా బిజీగా ఉన్నారు. నిజంగా పొలిటికల్ పార్టీ తనకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆ టైంలో చేసి ఉండేది. అదే అంటున్నాను, గేమ్ లాగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నేను దాపరికం ఏం లేదు. మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే కూడా షోస్ వచ్చిన తర్వాత ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుంది. నేనే కామన్గా ఉన్నాను, ఓటేయాలి అంటే ఏం చూడాలి, అంటే మిగతా వాళ్ళ దగ్గర ఏం చూసారు అని చెప్పేసి అన్న క్వశ్చన్స్ కూడా మీరు వేయొచ్చు. ఆ విషయానికి వస్తే నిజంగానే కొద్దిగా గొప్ప ఈ అమ్మాయి బాగా ఆడిందేమో అని నా ఒపీనియన్. సో యాటిట్యూడ్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు ఓటింగ్ అనేది ఇంకా ప్రజలకే వదిలేస్తాం. వాళ్ళు నేను చూసిన దృష్టితో వాళ్ళు చూడరు కదా. ఇప్పుడు నాకు ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చకపోవచ్చు. సో పబ్లిక్ ఒపీనియన్ని నేను ఓన్ చేసుకొని నేను చెప్పలేను. సో నా వరకైతే ఓకే, బెస్ట్, బాగానే ఆడింది అమ్మాయి. కస్తూరి గారు, ఇంతకీ జానీ మాస్టర్ ఎలా ఉన్నారు, ఆయన ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. తను ఎక్కువ బాంబేలో హిందీ సాంగ్స్ చేస్తున్నారు, తర్వాత తమిళ సాంగ్స్ చేస్తున్నారు, కన్నడ సాంగ్ చేస్తున్నారు, రీసెంట్గా తెలుగు సాంగ్ కూడా ఒకటి చేస్తారు. బిజీగా తన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. మీరందరూ వాళ్ళకి అండగా నిలబడతారా? లేదు అంటే నేను ఇబ్బంది ఫేస్ చేశాను అంటూ ఎవరి మీదైనా ఆరోపణలు చేస్తే ఈ అమ్మాయిదే తప్పు అంటారా? ఆరోపణలు అంటే ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే రెండు వైపులా, ఇప్పుడు ఇద్దరు మా కొలీగ్సే ఉన్నప్పుడు, ఇద్దరు ఒకే సంస్థలో ఉన్నప్పుడు మనకు వీళ్ళేంటి వాళ్ళేంటి అని తెలుస్తుంది. సో అప్పుడు ఏంటంటే నిజంగా అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే అమ్మాయి వైపు వెళ్తాం, అబ్బాయికి ప్రాబ్లం ఉంది అంటే అబ్బాయి వైపు వెళ్తాము. నా ఒపీనియన్ ఏంటంటే, నాకు తెలిసి నా సర్కిల్లో కూడా అక్కడ ప్రాబ్లం చూడాలి, జెండర్ కాదు. అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏ కేటగిరీస్ అయినా ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి, అటువైపే నేను సపోర్ట్ చేస్తాను. జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసిన సృష్టి వర్మకి బిగ్ బాస్ ఆఫర్ రావడం మీద మీ ఒపీనియన్? అంటే అది వేరేలా చూడాలి. అది వేరే కోణం, ఇది వేరే కోణం. దానికి సంబంధం లేదు. అంటే ఇలా కేసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని విషయాలు బయటపడుతున్నాయి, కొన్ని విషయాలు బయటపడకపోవచ్చు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఏంటంటే తన వర్క్లో తను బిజీగా ఉన్నారు. ఈ అమ్మాయికి సాంగ్స్ వస్తున్నాయి, ఈ అమ్మాయి కూడా బిజీగానే ఉంది. సో ఇట్లా ఎంకరేజ్ చేయడం అయితే చాలా హ్యాపీ. అంటే ఇంకా మహిళలు ఇంకా కొంచెం ముందుకు వస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల. బిగ్ బాస్ లోకి ఈసారి సెలబ్రిటీస్ కి మాత్రమే కాదు, కామన్ పీపుల్ కి కూడా అవకాశం ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? బెస్ట్ పరిణామమే. కాకపోతే ఏంటంటే కొంచెం నోటీస్ అయ్యి ఉంటే, పబ్లిక్లోకి తెలిసి ఉండుంటే వీళ్ళు ఏం చేస్తారో అని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రోగ్రామ్ మీద. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది నాకు దాంట్లో తెలియదు అనమాట. ఎవరు అంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఆల్రెడీ ఇంతకుముందుకు గంగవ్వ అలాంటి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి మనకు తెలుస్తుంది వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళంతా ఎలా ఉంటారు అని. కొంచెం ఈ గేమ్ ఎలా ఆడతారు వాళ్ళు కొంచెం తెలిసి పరిచయం ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. ఎందుకంటే రాను కామెడీ షో లాగా అయిపోతుంది. కొన్ని ఇవి చూస్తే మనకి ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూస్తుంటే ముగ్గురు లేడీస్ కూర్చొని మాట్లాడి, నేను ఈసారి నన్ను బిగ్ బాస్ పంపించండి అని ఆవిడ అడుగుతుంది. సో అక్కడ కంటెంట్ ఏం లేదు, రాను అది ఏదో పెద్ద కామెడీ షో లాగా అయిపోతుంది. బిగ్ బాస్ నుంచి ఫస్ట్ వీక్ లోనే సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడాన్ని, దాన్ని ఆ హౌస్ కి సంబంధించిన ఆటగా మాత్రమే చూడాలని, జానీ మాస్టర్ ఇష్యూతో లింక్ పెట్టి చూడాల్సిన అవసరమే లేదని, పూర్తిగా ఆమె ఎలిమినేషన్ అనేది ఆమె ఆట తీరును బట్టి, మిగతా కంటెస్టెంట్స్ తో ఉన్నదాన్ని బట్టి, ఓటింగ్ ని బట్టే జరిగిందని కస్తూరి గారు చెప్పుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.